జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో స్పీడ్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. డివిజన్ల వారీగా ప్రచార బాధ్యతలను మంత్రులకు అప్పగించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రెహ్మత్ నగర్ ప్రచార బాధ్యతలను కోమటిరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించగా బోరబండ ప్రచార బాధ్యతలను మంత్రి సీతక్క, మల్లురవికి అప్పగించారు. ఇక వెంగళరావు నగర్ బాధ్యతలు తుమ్మల, వాకిటికి ఇవ్వగా సోమాజిగూడ ప్రచార బాధ్యతలను శ్రీధర్ బాబు, అడ్లూరికి అప్పగించారు సీఎం. ఇక షేక్పేట బాధ్యతలను వివేక్, సురేఖకు అప్పగించారు. ఎర్రగడ్డలో దామోదర, జూపల్లి ప్రచారం చేయనుండగా ఇక యూసఫ్గూడలో ఉత్తమ్, పొన్నం ప్రచారం చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మనకి గాంధీ భవన్ నుంచి షరీఫ్ అందిస్తారు. షరీఫ్, మంత్రులకు జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచార బాధ్యతలపైన అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ని ఎట్లనైనా గెలవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రత్యేకించి దృష్టి సారించారు. ఈ ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్తూ వచ్చారు. ఓవరాల్గా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి 3 మంత్రుల ప్యానెల్ని ఏర్పాటు చేశారు. అందులో వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ ఓవరాల్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు ప్రచార బాధ్యతలకు సంబంధించి అదనంగా మరికొంతమంది మంత్రులకు మొత్తం 7 డివిజన్స్ ఉన్నాయి. ఆ 7 డివిజన్స్ కూడా ఇద్దరు చొప్పున, ఒక డివిజన్కి 2 చొప్పున మంత్రులను డివైడ్ చేసి ప్రచార బాధ్యతలు ఇచ్చారు. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఆ మంత్రులకు, కేబినెట్ మంత్రులకు సూచనాప్రాయంగా చెప్పారు. ఒకసారి ఏ డివిజన్కి ఎవరు అనేది ఒకసారి మనం చూద్దాం. రహమత్ నగర్ డివిజన్కి వచ్చేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రహమత్ నగర్ డివిజన్కి సంబంధించి ఫోకస్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత బోరబండ డివిజన్కి సీతక్క, ఎంపీ మల్లు రవి ఈ ఇద్దరు కూడా బోరబండ ప్రచారంలో పాల్గొంటారు. వాళ్ళకి అనుసంధానంగా ఇప్పటికే కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుసంధానంగా ప్రచారంలో ముందుకు పోవాలని చెప్పి ఇప్పటికే పార్టీ పెద్దలు చెప్పారు. ఇక వెంగళరావు నగర్, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ఇద్దరు మంత్రులకు వెంగళరావు నగర్లో ప్రచార బాధ్యతలు అప్పగించారు. ఇక సోమాజిగూడలో శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ ఇద్దరికి సోమాజిగూడలో ప్రచారం చేయాలని చెప్పి సోమాజిగూడ ప్రాంతంలో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించి ప్రచారం చేయాలని చెప్పారు. ఇక షేక్పేట కొట్ట సురేఖ, మంత్రి వివేక్ వెంకటస్వామి షేక్పేటలో ప్రచార బాధ్యతలు అప్పగించారు సీఎం. ఎర్రగడ్డ ఏరియా వచ్చేసి దామోదర్ రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు. ఇక యూసఫ్గూడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఈ మొత్తం 7 డివిజన్లకు గాను ఇంతమంది కేబినెట్ మంత్రులకు ప్రచార బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డి అప్పచెప్పారు. ఇప్పటికే చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎట్లనైతే కంటోన్మెంట్లో బై ఎలక్షన్లో ఎట్లయితే గెలుపొందామో అదే తరహాలోనే జూబ్లీహిల్స్లో ఖాతా ఓపెన్ చేయాలి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్కి సంబంధించి గ్రేటర్లో ఉన్నటువంటి స్థానాలన్నీ కంచుకోటగా ఉండేవి కాబట్టి ఆ రికార్డ్ని మళ్ళీ తిరగ రాయాలనేది కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది, ప్రభుత్వం భావిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా అదే అంశాలను పలుమార్లు ముఖ్య నేతలతో సమావేశమైనప్పుడు అదే విషయాలను చెప్తూ వచ్చారు. నిన్న కూడా బేగంపేట హోటల్లో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందులో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, 3 ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరెత్తున్నారో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు, దిశానిర్దేశం చేశారు. గెలిపే లక్ష్యంగా ముందుకు పోవాలి, ప్రతి ఒక్కరు కమిట్మెంట్తో పనిచేయాలని చెప్పారు. ఇక చాలా వరకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించి మైనార్టీ ఓట్లు పూర్తిసారి డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయని చెప్పి ఒక అంచనా వేస్తున్నారు. కాబట్టి మైనార్టీలను ఏ రకంగా కాంగ్రెస్ వైపు వచ్చేలా చేయాలనేటువంటి ఉద్దేశంతో మరొక సమావేశాన్ని ఇవాళ మాసప్ ట్యాంక్లో ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి కూడా ఇన్ఛార్జ్ మంత్రులు, అదేవిధంగా మైనార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పాల్గొన్నారు. ఆ మీటింగ్ కూడా కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఎట్లనైనా సరే గెలుపొందాలి, గెలిపే లక్ష్యంగా పనిచేయాలి, కాంగ్రెస్ ఇచ్చేటువంటి సంక్షేమాన్ని మెచ్చి ఓటర్లు పట్టం కడతారని చెప్పి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అంతా భావిస్తున్నారు. కాబట్టి ఇంకా దాంట్లో భాగంగానే నేరుగా మంత్రులే గ్రౌండ్లోకి దిగుతున్నారు. ప్రచార బాధ్యతలు అనేది అదనంగా టాస్కులు ఇచ్చారు కాబట్టి కింది స్థాయిలో ఉన్నటువంటి నేతలు అంతా కూడా మరింత నూతన ఉత్తేజంతో ప్రచార బరిలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మంత్రులకు అదనంగా సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు ఇవ్వడము పార్టీకి ఎంతోగానో మేలు చేసేటువంటి అవకాశం ఉంది. నాట్ ఈవెన్ జూబ్లీహిల్స్ బై ఎలక్షనే కాదు, రానున్నటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఎంతగానో ఈ ప్రచారం అనేది దోహదపడుతుంది అనేటువంటి అంశాలను అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే చెప్తున్నారు.